జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి. ఈ వీడియో చూడాల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య కరోనా సైతాన్ గాడు, అదేవిధంగా లలిత్ కుమార్ గాడు. ఎందుకంటే ఈ లలిత్ కుమార్ని కూడా గాడు అంటున్నారంటే వాడు చాలా వెటకారంగా బైబిల్ దేవుడిని కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వాడిని కూడా వాడు అనాల్సి వస్తుంది, లేకుంటే మర్యాదగానే మాట్లాడతాను. ఎప్పుడు కూడా నాకు ఇట్లా నీచంగా మాట్లాడటం వాళ్ళ లెక్క నాకు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కేఆర్ ఛానల్ స్టూడియో అనుకుంటా మహేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ ఈ మధ్య చేశారు. దానిలో మిషన్ ఇండియా ఇంపాసిబుల్ ఏదో అని సినిమాలో డైలాగ్ చెప్తే మహేంద్ర గారు కూడా ఏదో చప్పట్లు కొట్టాడు. దానిలో ఏమీ లేదు. మహేంద్ర గారు కూడా ఆయన హిందువే. ఆయన యొక్క ఇంటర్వ్యూ చేసే విధానం కూడా పార్షియాలిటీ చాలా ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్ సేవకుల్ని క్రిస్టియన్స్ని చేసేటప్పుడు ఒక విధంగా ఇది అవుతున్నాడు, వీళ్ళని చేసేటప్పుడు ఒక విధంగా అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఆ డిఫరెన్స్ కనపడింది కాబట్టి. బట్ ఎనీవే, ఆయన హిందూ కాబట్టి అది చూపించాడు, ఆ పార్షియాలిటీ, దట్స్ ఓకే. సో అతను కూడా కొన్ని వేరే తప్పుడుగా క్రిస్టియన్స్ గురించి, బైబిల్ గురించి కూడా కొంచెం తప్పుగానే మాట్లాడాడు. ఆయన గురించి తర్వాత మాట్లాడతాను. సో ప్రస్తుతానికి వాళ్ళిద్దరు కలిసి చేసేటటువంటి వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా వాటి గురించి కూడా స్పందించడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్గా ఈ మిషన్ ఇండియాలో ఈ కరోనా సైతాన్ గాడు ఒక డైలాగ్ చెప్తాడు లాస్ట్కి. దాని గురించి ఈడేదో పెద్ద అదేదో ఇదన్నట్టుగా మహేంద్ర గారు, లలిత్ గారు ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు. సో అసలు అక్కడ ఏమీ కూడా లేదు. ఆ డైలాగులో అంతా సప్ప డైలాగ్ అక్కడ పెద్ద, దానిలో వాస్తవం కూడా ఏం లేదు. ఏదో ఆడికి సినిమాలో దూరదుండి సినిమా డైలాగ్ పెట్టుకుంటే వీళ్ళు ఇదైపోతున్నారు. సినిమా డైలాగులతో కథలు ఏమి నడవు, ఏమీ కాదు. దాన్ని అట్లా ఉంచితే అసలు వాడు ఆ డైలాగులో ఏం మాట్లాడాడో ఒక్కసారి చూద్దాం. అదేంటంటే, భారతావనికంట కుటుంబ విలువలు నేర్పింది రామాయణం. ఇది ఒక పెద్ద జోక్. ఇది కుటుంబ విలువలు నేర్పింది రామాయణం అంట. నేను అనకూడదు కానీ నాకు ఇష్టం లేదు కానీ మాట్లాడటం. రామాయణంలో రాముడు అనుకుంటా భార్యను తీసుకెళ్తేనే తీసుకోవడానికి దిక్కులేదు ఆడికి, రాముడికి. సారీ, నేను ఆడుకున్నాను, కొంచెం మీరు హట్ కాకండి, అది ఫ్లోలో అనుకోకుండా వచ్చింది. రాముడికి తన భార్యను పట్టుకెళ్తే తీసుకొచ్చడానికే దిక్కు లేదు. ఇక ఆయన విలువలు నేర్పుతారు, కుటుంబ విలువలు. మాట్లాడడం చాలా ఉండే కానీ ఇది సరిపోతులేండి. తర్వాత రాజధర్మము, సామాజిక సంబంధాలు మహాభారతం నేర్పిందంట. ఏమో నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మహాభారతంలో అన్ని యుద్ధాలు ఉంటాయి. ఇంకా సంబంధాలు ఎక్కడైనా ఎరా సైతాన్గా, ఇంకా సంబంధాలు ఎక్కడరా? అన్ని యుద్ధాలనే, తిట్టుకోవడం, కొట్టుకోవడమేనా, చంపుకోవడమేనా? ఇంకా సంబంధాలు ఎక్కడుంటారా? సామాజిక సంబంధాలు. మళ్ళీ భక్తి మార్గం నేర్పిందంట, భక్తి మార్గం చూపిందంట భాగవతం అంట. నేను ఒకళ్ళు భగవద్గీత ఏమో అనుకున్నా, భాగవతంలో ఏముందో నాకు తెలియదు, నేను చదవలేదు. భక్తి మార్గం ఏం భక్తి అది? వేరే వాళ్ళని గుళ్ళోకి రానికుండా ఉంటాం, ఓకే అనకూడదు. కానీ దయచేసి ఎవరన్నా సరే నిజమైనటువంటి హిందువులు ఎవరైనా ఉంటే ఏమనుకోవద్దు. దేవుడి దగ్గర పోయేటప్పుడు బట్టలు ఇప్పిపోవడం ఏంది? అర్ధనగ్నంతో పూజ చేయటం ఏంది? అర్ధనగ్నంతో పూజ చేస్తారా? పోయేటప్పుడు వేసుకోవటం ఏంది? అవన్నీ ఏందో నాకు అర్థం కాలే. అదేం భక్తి అసలు? మూఢభక్తి, కోళ్ళని చంపటాలు, ఏదో అవి అన్నీ కూడా అదేం భక్తో నాకు అర్థం కాలే. మాట్లాడటం కూడా చాలా ఉండండి, అక్కడ హర్ట్ అవుతారో భయంగా ఉంది, అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేదు. కర్తవ్యం బోధ చేస్తుంది భగవద్గీత అంట. ఈ భగవద్గీతలో కర్తవ్యం బోధ చేస్తుంది భగవద్గీత. భగవద్గీత కర్తవ్యం చెప్పింది. అంటే దేవుడు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలని చెప్పాడా? ఓకే, అంటే మీ కర్తవ్యం ఏంటి చెప్పాడా? ఓకే, ఈ మాట చెప్పి కింద దీనిలో యేసు ఎక్కడ? ఇది ఒక పెద్ద సిల్లి ప్రశ్న. సరే, యేసు ఎక్కడో నేను లాస్ట్కి చెప్తాను. తర్వాత జాతికి జీవం పోసింది
తపస్సంపన్నులైన మహర్షులంట. జాతికి జీవం పోశారంట. అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక తపస్సు చేసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉండ అవతారం ఇక అదే వాళ్ళకి దిక్కు లేదు. వీళ్ళు జీవం పోశారంట జాతికి. ఏం మాట్లాడుతున్నారా అసలు? విన్నవాళ్ళు కూడా మహేంద్ర గారు మీరు కూడా ఆ మాటని సినిమా డైలాగ్ లేని సపోర్ట్ కొట్టారంటే మీరు ఏ విధంగా దానిలో మునిగిపోయారో అర్థమైపోతుంది. ఇవ్వలేండి, అది మీ సంస్కారానికి వదిలిపెడుతున్నాను. అది మీ దానిలో ఉండరు కాబట్టి ఇక తప్పదు, ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, తర్వాత మాకు మార్గదర్శకం చేసింది గురువులు. ఎవరండి వాళ్ళు? ఏ గురువులు వాళ్ళు? బ్రాహ్మిన్సా? అంటరానితనం, సతీ సహగమనం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అసలుకి? దూరంగా పెట్టడం, లేకపోతే వీళ్ళు ఇవే చేయాలి, వీళ్ళు ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, ఇటు పెట్టాలి, అటు పెట్టాలి. ఇదంటే మీకు నేర్పింది మార్గదర్శకం అంట. లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, దగ్గితే ఒకటి, తుమ్మితే ఒకటి. తుమ్మితే వెళ్ళకూడదంట, మనుషులు తుమ్మితే. ఆడేదో పాపం జలుబు చేసి తుమ్మితే ఇల్లు ఇట్టగే కట్టాలి. ఈ వాస్తులు, శాపాలు ఏం చేశారు అసలుకి? ఇదే మార్గదర్శకం అంటే. వాడొత్తి ఎదురు తిట్టకూడదు, పాపము ఎవరైతే భర్త చనిపోయి వీడో ఎదురొస్తే ఎదురు రాకూడదంట. మరి ఆ మనిషి కాదా? ఇదంటారు మార్గదర్శకం. ఎవరై కరోనా సైతాన్గా దానికి మహేంద్ర గారు మీరు చప్పట్లు కొట్టడం ఎంత సిల్లిగా ఉంది. తర్వాత ఏంటి? బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. నా భారతదేశంలో జ్ఞానవంతులు ఉండారు, కానీ ఎక్కడ ఉపయోగిస్తున్నారు? వాళ్ళు ఏడకపోతున్నారు అసలుకి. వాళ్ళు తత్వవేత్త, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ అమ్మేస్తున్నారు? ఇక అది డీప్కి వెళ్తే అది మీకు తెలియదేం కాదు. ఓకే, ఇవన్నీ ఇది చెప్తూ మళ్ళీ ఇందులో మీ ఏసు ఎక్కడ, మరలా ఇది అయిపోయిన తర్వాత మీ ఏసు ఎక్కడ చెప్తా. మళ్ళీ భారతదేశ బానిస సంఖ్యలు తెంపింది స్వతంత్ర సమరయోధులు. భారతదేశ సంఖ్యలు అసలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నారు. మిషనరీస్ కాదు క్రైస్తవ మిషనరీస్ కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఆ బానిసల సంఖ్యలు ఏదో చెప్తున్నారు. అసలు వాళ్ళని రానిచ్చింది ఎవరు? తెచ్చి చక్కగా డబ్బులకి వాటికి క్యాష్ పెట్టి తెప్పించుకున్నారు. వాళ్ళు నెత్తి మీద కూర్చున్నాక మళ్ళీ ఈ మాటలు. ఎవడు పిలిపించుకోమని చెప్పాడు? అయినా దేవుడు బానిసలుగా ఉండమంటున్నాడా? అరే తుప్పాస్ ఫెలో, తుప్పా సైతాన్, కరుణాకర్ గాడిని అంటున్నాను. కరోనా సైతాన్ అంటే ఇంకెవరు అనుకునేవాడు? వాడే కరుణాకర్ గాడు ఫెలో. బానిసలుగా మార్చింది ఎవడురా? ప్రజల్ని. ప్రజలకి ఏమన్నా సరే స్వాతంత్రం ఉందంటారా? వాళ్ళు ఏం చెయ్యాలో, తుమ్మాలో, దగ్గలు ఎట్టుండాలో, ఏం భోజనం తినాలో, ఏం తినకూడదో కూడా మీరే నిర్ణయం చేస్తారు. ఇక ఇంతకన్నా బానిసత్వం ఎక్కడైనా ఉందా? తిండి విషయంలో, లేచే విషయంలో, పండుకునే విషయంలో, నడిచే విషయంలో ప్రతిదానికి ఒకటి, జాతికి ఒకటి, కులానికి ఒకటి, మతానికి ఒకటి. వాటిలో ఏమేమో చేయాలంటే, ఏమేమో చదవాలంటే అసలు ఇది మరి ఎందుకు నిజమైనటువంటి యొక్క హిందూ సహోదరులకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. మనిషి జీవితం ఎన్నో జరుగుతాయి, అన్నిటినీ పట్టించుకుంటారా? ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. పోనీ అలాగ వెళ్ళినా ఏమైనా సరే ఏమైనా ఆగుతున్నాయా? ఏదో అంత ఎత్తెక్కి ఏదో చేస్తేనే వచ్చిద్దంట. ఏమన్నా కానీ ఇక ఓకే, నేను ఏం మాట్లాడుతున్నా కాస్త కూస్త అర్థమయ్యే ఉంటుంది. ఈ ఆడకెక్కుడు ఏం చేసుడు, దొరలి పండుకొని వంగుకొని కూర్చొని అంతా ఇంత అది చేయాలి బానిస అవి ఎన్ని చేయాలని చెప్పి బానిసలుగా మార్చింది ఎవరు అసలుకి? ఎందుకు మార్చాల్సి వచ్చింది అసలుకి? పోనీ బ్రిటిష్ వాడిని రాణించిన దేవుడు, పిలుచుకున్న దేవుడు, వాడు సంఖలో చేరి వాడితో కలిసి పనిచేసిన దేవుడు, తర్వాత మళ్ళీ ఎత్తినెక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సోది డైలాగులు ఒకటి, వేస్ట్ డైలాగులు. స్వతంత్ర సమరయోధులు గొప్పవారు, మేము గౌరవిస్తాం 100%. అందులో క్రైస్తవులు ఉన్నారు. ఒక ముఖ్యమైన ఇక్కడ చిన్న విషయం చెప్తాను. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్స్పైర్డ్ బై క్రిస్టియానిటీ. ప్రభావితం చేయకు ఎన్నో విషయాల్లో. భారతదేశ సంఖ్యలను రూపుమాపటానికి క్రిస్టియానిటీ ప్రభావం 90% అబౌవ్ ఉంది. అరే కరోనా సైతాన్, నీకేం తెలుస్తుంది? అది పైగా నీకు ఒకటి మళ్ళీ బైబిల్ రత్నాలు పేరు ఒకటి, మళ్ళీ నీకు బైబిల్లో నీకు బైబిల్లో ఒక పేజీ ఒక్క మొక్క నీకు అర్థం తెలియదు. నువ్వు ఎట్లా పిలిపించుకుంటున్నావులే. అరే హౌలే నీకు అసలుకి అది సరే ఓకే. తర్వాత ఏంది? రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది ఎవరు? మహావీరులు ఎవరు?
రాక్షస మోకలు ఎవరు? భారతదేశంలో ఉండేవాళ్ళు అన్నట్టు. భారతదేశంలో ఉండడం గురించి మాట్లాడుతుంది. భారతదేశంలో ఉన్న రాక్షస మోకలు ఎవరు? ఎవర్రా తుప్పాసులో? ఒరేయ్ కరోనా సైతాన్ని ఎవడురా? రాక్షస మోకలు ఎవరు? మొత్తం మీరే కదా. ఎవరు వస్తారు అసలుకి? రాక్షస మోకలు ఎవర్రా? కరెక్ట్గా చెప్పరు. సరే మళ్ళీ ఇది చెప్పి మీ యేసు ఎక్కడ? తర్వాత మరి చరిత్ర మాది, పోరాటం మాది, భవిత మాది, ఏదో బతుకు మాది. ఇందులో మీ యేసుకు ఏం సంబంధం? ఏం చరిత్ర? చెప్పుకోవడానికి వెనకాల సతీ సహగమనాలు లేవు, ఆడవాళ్ళని తక్కువగా చూసి చదువుకోకుండా చేయటాలు, కుల మతాల మీద విడదీసేసి ఎలాంటి మంచి సంబంధం లేకుండా చేయటాలు, ఎవడు బతుకాడదని చెప్పి అన్నట్టుగా ఏదో మీరిదే చేయాలి మీరిదే చేయాలని చెప్పని లేనిపోని వేస్ట్ అన్నీ కూడా పెట్టేసేసి ఇవన్నీ చేసింది మీరు. అదే ఉన్న చరిత్ర మొత్తం అదే కదా. ఏం 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 పోరాటం చేశారు? దేని మీద పోరాటం చేశారు? ఒక్కళ్ళకన్నా సరే మంచి మేలు చేసేటువంటి పోరాటం ఒక్కటనే చేశారంటారా? చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దాన్ని అట్లా ఉంచుదాం. ఎదురొడ్డి భవిత మాది. ఏం భవిత ఇచ్చారు? ఎవరికి భవిత ఇచ్చారు? దట్స్ ఓకే. సో ఇందులో మీ యేసుకి ఏం సంబంధం? ఓకే, సేమ్ సంబంధం లేదు. సో యేసుక్రీస్తునంట ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం. అదే దేవుడని చెప్పని మా తల మీద రుద్దితే, మన ఎత్తికి రుద్దితే, ఆనాడు ఏదో యూదులు చేసింది మేము చేయాల్సి వస్తుంది. యూదులకు చేయాల్సింది ఏదో అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేశారు, వాళ్ళు యుద్ధాలు చేసి లేకపోతే చంపుకోవడం చేశారమ్మ అంటే నువ్వు చంపడానికి బయలుదేరుతావా? మీ భారతదేశం ఉండేవాళ్ళు చంపడానికి బయలుదేరుతావా? అంటే నువ్వు అలా ఏదో చేయడానికి బయలుదేరితే దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు అన్నట్టు. సో దీనిలో యేసుకు సంబంధం ఎక్కడ? అరే తుప్పాస్ ఫెలో, ఒక చిన్న విషయం చెప్తాను. ఇవన్నీ ఎక్కడ అని చెప్పి అంటున్నావు. భక్తి మార్గం కానీ లేకపోతే ఈ మహర్షులు కానీ స్వంత సమరయోధులు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ కూడా సృష్టించింది భారతదేశం ఏంది, సమస్త దేశాలు లోకమంతా సృష్టించింది దేవుడురా. వీళ్ళందరికీ పైగా ఉన్నాడు. నీకు ఒకవేళ తెలియకపోతే ఓకే, ఏదో బైబిల్ అతను చెప్పుకుంటున్నావు కదరా, అసలు ఈ బైబిల్ ఒక మొక్క కూడా తెలియదు, దాన్ని ఎవడు నమ్మడు, ఓద్తారనుకో, అది వేరే విషయం. ఓకే, సో బైబిల్లో ఒక మాట ఉండిద్దిరా, అదేంటి అది ఎక్కడది? కీర్తనల గ్రంథం. ఓకే, 97వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా ఉండిద్ది. అది కూడా చదివి వినిపిస్తాలే. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. ఓకే, కీర్తనలు 97:9 నీవు చదువుసావు. ఓకే, నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలకు పైగా. ఇదిరా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానం. అందరినీ సృష్టించింది దేవుడే. వీళ్ళందరూ కూడా సృష్టములు, నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా ఓకే దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాడు. సృష్టం వీళ్ళందరూ కూడా సృష్టికర్త ఆయన. అసలు ఆయన ఇందులో ఉంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన లేకుండా ఎవరు ఉండారా? హవలే పిచ్చుకుంటున్నాడా? ఓకే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఓకే, ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదురా తుప్పాస్ ఫెలో. ఒరే కరోనా సైతాన్, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏదైతే నువ్వు చూస్తున్నావో చివరికి నువ్వు కూడా సైతాన్గా ఆయన చేసినోడివే, ఆయన చేస్తే వచ్చినోడివే. ఏదో పెద్ద ఏమేమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావురా? నువ్వు ఎక్కడ ఉంటాడు? రలితిగా ఎక్కడ ఉంటాడు? నీ మొత్తం మళ్ళీ ఎక్కడ ఉంటారు? వాళ్ళకి అర్థం కాలే. ఆయన ఎందుకు మరి మీ విషయంలో అట్లా వెయిట్ చేస్తున్నాడో తెలియదు. ఓకే, ఇంకొక మాట కూడా ఉంది. ఓకే, కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో చదువుకు సావు. కీర్తనలు 24:1. ఏదో బైబిల్ ఎట్లుందని చెప్పి బైబిల్లో తీస్తావు కదా నువ్వు నమ్మినట్లు. ఓకే, దానిలో ఇది ఉంది చూడు. మరి చదివలేదు తెలియదు నాకు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. చదివేమంటారు నువ్వు? అరే ఏదో మేము చదివేమో, మాకు వచ్చు, మాకు తెలుసు. ఎదిరి తెలిసేది ఎలా సైతాన్గా ఏంద్రా నీకు తెలిసేది? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులన్నీ కూడా యెహోవావే. లోకమే దేవుడిది అయితే మళ్ళీ మధ్యలో వీళ్ళందరూ ఎవరురా? వీళ్ళందరం పుట్టించింది ఆయన కదా.
ఈయన ఎక్కడ, ఆయన ఎక్కడైందిరా, ఆయన ఎక్కడైంది, ఆయన దేవుడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఆయన ఏదో నిన్న మొన్న పుట్టాడు, చనిపోయాడు, మేకులు కొట్టాడని చెప్పి లాస్ట్లో కూడా మాట్లాడావు. వాళ్ళైతే 3 మేకులతో వదిలిపెట్టారు, మేమే దింపుతూ ఉంటాం. దింపుతూ నీకు దిగుద్ది ఆగరరే, తొందరపడకు. దేవుడు మన లెక్క ఆవేశపడేవాడు కాదు. మొత్తానికి ఆయన మరి ఆలోచన ఏమిటో మాకు తెలియదు. తప్పకుండా దాని ప్రతిఫలం అనేది తప్పకుండా దొరుకుద్దిరా, తొందరపడకు. ఎవడికి ఏమి ఇయ్యాలో, ఏ లెక్కలు తెలచాలో తప్పకుండా దేవుడు తెలుస్తాడు. ఓకే, సో ఇక నేను ఈ యొక్క దీన్ని బట్టి ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అసలైన విషయాలు ఇదేంటంటే, యేసు ప్రభువుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ వీడియోలో కూడా కొన్ని చాలా ఇష్టానుసారంగా ఏదో మాట్లాడారు. కొంతమంది పాస్టర్లు ఇట్లా ఉంటున్నారని చెప్పని, కొన్ని చర్చస్ మూతపడుతుందని చెప్పి ఏవో చెప్పారు. ఒక్క విషయం ఇక్కడ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నిజమైనటువంటి క్రైస్తవులు, క్రీస్తును వెంబడించువారు పరిశుద్ధంగా, యథార్థంగా, నిజమైన ప్రేమతో వాళ్ళు జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధంగాను, యథార్థంగా, నిజమైనటువంటి ప్రేమతో వాళ్ళు జీవిస్తారు. సో దీనిని మించి ఎవరు ఏ అపవిత్రమైన కార్యాలు చేసినా, అపవిత్రమని చేసినా సరే వాళ్ళందరూ ఫేక్ పాస్టర్స్, ఫేక్ క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకే ఎక్కువ విలువిస్తాడు, వాల్యూ ఇస్తాడు. ఓకే, సో ఆ పరిశుద్ధతకు వ్యతిరేకంగా వేరుగా ఏమి జరిగినా సరే అది దేవుడు ఒప్పుకోడు. అసలు నిజమైన క్రైస్తవులు దాన్ని చేయడానికి వాళ్ళు తెగించరు. అది తెలుసుకో ఫస్ట్. దాన్ని వదిలిపెట్టేసి కొంతమంది పాస్టర్లు ఇటు చేస్తున్నారు, అటు చేస్తున్నారు అని చెప్పి లలిత్ గారు ఏదో చెప్తున్నావు. వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, పాస్టర్లు కూడా కాదు, జస్ట్ అట్లా నేమ్స్ పెట్టుకున్నారు. కొంతమంది మీలో కూడా ఉంటారు కదా. ఓకే ఓకే అది అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి నిజమైన క్రైస్తవుల యొక్క విధానము, వ్యక్తిత్వము, జీవిత విధానం అది వేరుగా ఉంటుంది. సో ఇక నీ సినిమా డైలాగ్ విషయంకి వస్తే, నిజమైనటువంటి భక్తి అనేది బైబిల్ నేర్పుతుంది. నిజమైనటువంటి యొక్క సంబంధాలు, సత్సంబంధం, తల్లిదండ్రులు ఎలా ఉండాలి పిల్లల విషయంలో, పిల్లల తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి, భార్య భర్త విషయంలో ఎలా ఉండాలి, భర్త భార్య విషయంలో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, దేవుడు తన యొక్క భక్తులు, దేవుడు తన భక్తుల విషయంలో ఎలా ఉండాలి, భక్తులు దేవుని విషయంలో ఎలా ఉండాలి, అన్నీ కూడా అసలు జీవిత విధానమే నేర్పింది బైబిల్. ఓకే, ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక ముందు ఈ యొక్క వీడియోలో కొన్ని విషయాలు కూడా వచ్చినాయి బయటికి, మాట్లాడతాను. అయితే మర్చిపోక ఒక చిన్న మాట ఇక్కడ మాట్లాడతాను. ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను సంస్కరించడానికి మరి సంస్కర్తలుగా మారారో వారందరూ కూడా దే ఆర్ ఇన్స్పైర్డ్ బై క్రిస్టియానిటీ అండ్ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ్యం చేత వాళ్ళు ప్రభావితం చేయబడి క్రీస్తు బోధలకు అనుగుణంగా వాళ్ళు చేశారు, యేసు ప్రభుకి అనుగుణంగా. ఫస్ట్ అది తెలుసుకొని సావు, అరే సైతాన్గా. అదేవిధంగా లలిత్ గారికి, మహేంద్ర గారికి కూడా చెప్తున్న విషయం. ఓకే, క్రిస్టియానిటీ అనేది అసలు దాని గురించి వివరించడానికి కూడా మీ బతుకు సరిపోదు. అది మీ యాటిట్యూడ్కి అది ఇది మీరు ఏం మాట్లాడినా అవన్నీ వేస్ట్ మాటలు, చెడ్డ మాటలు తప్ప వేరే ఏముండదు, తప్పుడు మాటలు, అబద్ధాలు తప్ప. కాబట్టి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుకున్నా అవి అబద్ధాలుగానే మిగిలిపోతాయి, అంతా చెత్తగానే మిగిలిపోద్ది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. మంచి కుటుంబం ఏ విధంగా ఉండాలనేది నేర్పింది బైబిల్. ఓకే, అదేవిధంగా భక్తి మార్గం నేర్పింది. ఏ విధంగా ఎవరు ఏ బాధ్యతలు కలిగి ఉండాలి, తండ్రి బాధ్యత ఏంటి, కుమారుల బాధ్యత ఏంటి, భార్య బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, ఓకే, భక్తుల యొక్క బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్ నేర్పింది. అసలుకి ఒక బైబిల్ చాలు. బైబిల్లో ఒక్క ముక్క తెలియదు, బైబిల్ రత్నాన్ని పేరు పెట్టుకొని సినిమా డైలాగ్ వాడతావా? కరోనా సైతం. అదేవిధంగా జాతికి జీవం పోయేటిపోయింది అసలుకి. ఓకే, అదే మళ్ళీ బుద్ధికి పదును పెట్టిందంట. బుద్ధి, జ్ఞానము, మంచి మర్యాద, సంస్కృతి, నైతికత అంతా కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు. జ్ఞానము ఆయన ఇస్తాడు. ఓకే, దేవుని కృప లేకుండా, ఆయన ఇవ్వకుండా ఎవ్వరు కూడా ఏది పొందుకోలేరు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయని మాట బైబిల్లో ఉంది కదా. చదవలేదంటారా సైతాన్గా?
అరే కరోనా సైతాన్ చదవలేదా? ఓకే. దేవుడు అందరినీ ప్రేమించాడు. ఇక యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ అంటావా? అసలు ఇలా 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 ఉండటమే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు పోరాడుకోవాలి? ఎందుకు కలహాలు పెట్టుకోవాలి? శత్రువులుగా ఎందుకు మారాలి? ఓకే. సో ఇలా అన్నీ కూడా మారటానికి ఏకైక కారణం మానవునిలో ఉన్నటువంటి పాపం. అది తెలుసుకో ఫస్ట్. ఒరే సైతాన్గా, పాపం ఎప్పుడైతే ఎందుకు ఎందుకు పాపం అనేది ఒక వ్యక్తిలో చేరింది? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వల్ల. దేవునికే తిరుగుబాటు చేశారు కాబట్టి పాపపు స్వభావం వచ్చింది. ఈ పాపపు స్వభావంలో ఎన్ని ఉన్నాయి? కపటము, ద్వేషము, ఓకే, అసూయ, ఓకే, స్వార్థము, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఉండి మనిషిలో ఈ క్రూరత్వం పెరిగిపోయి, మనిషిలో ఇలాంటి యొక్క స్వభావం అంతా పెరిగిపోయి, ఓకే, ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటున్నారు. ఓకే, అందరూ ప్రేమతో ఉండాలి, శత్రువులు సైతం ప్రేమించుకోవాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటిది స్వతంత్ర యోధులు, బానిసలు, ఏదో పోరాడాం చేశాం, ఎందుకు ఇదంతా కూడా అందరూ కలిసి ఉంటే అయిపోద్ది కదా. అలా ఉండాలనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి అందరి మధ్య సమాధానం ఉండాలని చెప్పని తన ప్రాణం పెట్టింది. అసలు యేసు ప్రభుని, ఆయన యొక్క ఉద్దేశం తెలుసుకోవడానికి నీ బతుకు కూడా సరిపోద్దంటరా? అరే సైతాన్గా, ఆయన గురించి మళ్ళీ నువ్వు ఇష్టం మాట్లాడు, బైబిల్ గురించి మాట్లాడు. బైబిల్లో నీకు ఒక్క లైన్ నీకు అర్థం కాలేదు, నీకు తెలియదు. ఓకే, ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా ఒక కుటుంబంలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఓకే, ఏ కుల మత భేదం లేకుండా అందరూ సంఘాల్లో కలిసి ఉంటున్నారు. అది తెలుసుకో ఫస్ట్. అటుపక్క వాళ్ళు వీళ్ళనేది ఏం లేదు. రెడ్లు లేరు, మాల లేదు, మాదిగ లేదు, కమ్మలు ఎవ్వరు లేరు. ఓకే, ముస్లిమ్స్ లేరు, ఎవరు లేరు, అందరూ కూడా. ఓకే, ఈవెన్ ముస్లిమ్స్ ఏంది, వేరే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి కూర్చొని దేవుని ఆరాధించి ఒక కుటుంబం లెక్క మంచిగా ఉంటారు. దాని కొరకే యేసు ప్రభు వచ్చాడు. ఆయన క్షమించడం నేర్పించాడు, శత్రువు సైతం ప్రేమించమని నేర్పించాడు, ఒకరితో ఆశించుతని నేర్పించాడు. ఇవన్నీ బైబిల్లో ఉండే కదరా దౌర్భాగ్యుడ. మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, ఇట్లా తప్పు చేస్తున్నాడు. అరే మనుషుని ఇలాంటి తుప్పాస రకాలు తప్పులు చేస్తుంటే తప్పులు చేశాడని చెప్పి చూపించడం కూడా తప్పేనంటారా? దేవుడు ఎప్పుడు కూడా, బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా పాపానికి, ఎలాంటి శత్రుత్వానికి విరోధి. అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఆయన యొక్క ఆశ అదే. ఓకే, దేవుడు అందరికీ ఒక్కటే, దేవుని దృష్టిలో అందరూ ఒక్కరే. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించను, ఒక దేశాలను కాదు. నీకు లెక్క మా ఆంధ్రదేశం, భారతదేశం. ఓకే, దేవుడు ప్రేమించిన లోకమంతట్లో భారతదేశం కూడా ఉందిరా దౌర్భాగ్యుడా. ఈ మట్టిలో పుట్టాడు మారా. ఇప్పుడు అసలు వాళ్ళ గురించి మాకు ఏమిది లేదు. ఈ లోకంలో పుట్టాడు మనిషే కదా. మనుషులు ఈ లోకంలో పుట్టారు, ఇంతవరకే పరిమితం. కానీ యేసుదేవుడు అట్లా కాదు. ఆయన గురించి బైబిల్లో ఉన్నది ఫస్ట్ చదువుసావు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. ఈ మాట ఇప్పుడు చదివేమంటారా? ఇలా సైతాన్గా, కరోనా సైతాన్ యేసు ప్రభు గురించి చెప్తున్న మాట ఇది. ఓకే, నిన్న మొన్న వచ్చి మనుషుడుగా వచ్చి ఏదో నిన్న మొన్న పుట్టాడు కదా. దేవునికి పుట్టుకేంద్రం. ఆ దేవుడు మనుషుల యొక్క పాపాల నుంచి విడిపించడం కోసం మనుషుడిగా అవతరించాడు అంతే. ఇన్కార్నేటెడ్, జస్ట్ దిగి వచ్చాడు. ఓకే, అది కూడా ఈ టైం బీయింగ్ వరకే. కాబట్టి ఈ టైం బీయింగ్లో ఆయన మానవుడి లెక్క మాట్లాడాడు, మానవుడి లెక్క స్పందించాడు. ఆయన ఈ లోకానికి రాకముందు, వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన. ఓకే, ఆయన వచ్చి చనిపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆదాము అనే వ్యక్తి, పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేశాడు. సేమ్ అదే పర్ఫెక్ట్ వ్యక్తి మరలా దేవుని యొద్దకు సంబంధం, దేవునితో సంబంధం కలగాలంటే అదే పర్ఫెక్ట్ వ్యక్తి దేవునికి లోబడి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విషయం, ఈ మొక్క తెలుసు అంటారు నీకు అసలుకి. యేసుప్రభు ఎందుకు రావాలి, ఎందుకు చనిపోవాలనేది. అరే నీకు ఒక్క మొక్క తెలియదురా. ఇది ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లోనే దునియా కథ ఉంది. కాబట్టి ఆయన చనిపోయాడు, మొత్తం ప్రతి ఒక్క పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ చేసినటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వారిని దేవుడు విడిపిస్తాడు. సరే, ఇవన్నీ ఇలా ఉంచేసి
లాస్ట్‌కి ఒక మాట, టైం చాలా అవుతుంది కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈ వీడియో. చాలా ఉంటే నేను తర్వాత చెప్తాను. అయితే నువ్వేదో పెద్ద ఒక డైలాగ్ చెప్పి ఏదో ఫీల్ అవుతున్నావు కదా! ఏదో అది నేర్పింది, ఇది నేర్పింది, లేకపోతే మా స్వతంత్రం సంఖ్యలు తెంపింది, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న కొంచెం కాలం వరకు మాత్రమే. కానీ బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ప్రభు బైబిల్ చెప్పేది ఏంటంటే అల్టిమేట్‌గా భౌతిక జీవితం కాదు, స్పిరిచువల్ జీవితం ఒకటున్నది. ఓకే. స్పిరిచువల్ అండ్ ఫిజికల్, ఈ 2 రకాల జీవితాలున్నాయి. వీటిలో స్పిరిచువల్ జీవితమే అల్టిమేట్‌గా అది మెయిన్‌ది. అల్టిమేట్ జీవితం అని చెప్పని అందరూ చెప్తారు. సో, ఆ స్పిరిచువల్ జీవితంలో నిత్య జీవము, నిత్య రాజ్యము, శాశ్వత జీవాన్ని పొందుకోవడానికి మార్గం చూపించేది. ఓకే. మార్గం చూపించే ఏకైక జీవిత విధానము, ఏకైక దేవుడు, మార్గం చూపించే ఏకైక దేవుడు ఈ బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఫోకస్ ఎప్పుడు కూడా ఆ పరలోక రాజ్యం, లేకపోతే ఈ యొక్క ఆత్మీయ రాజ్యము, దాన్ని నిత్య రాజ్యం అంటారు. ఓకే. ఆత్మీయ జీవితాన్నే ఎక్కువగా, అసలు దాన్నే ప్రధానంగా తీసుకుంటాం తప్ప, ఈ లోకంలో రకరకాల మనుషుల యొక్క వారికి ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి, వారికి ఉన్న స్వభావాలను బట్టి ఏమేమో జరుగుతున్నాయి. ఓకే. ఉదాహరణకి ఎవరు ముఖ్యమంత్రి అయ్యి, ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుపుతున్నారు. దేవుని యొక్క మాటకు భయపడి, దేవుని మాటకు లోబడేమని చేస్తున్నారా? అదేవిధంగా మనుషులు తమ ఇష్టానుసారంగా ఈ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు క్రమపరచడానికి, దేవుడు ఈ విధంగా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పించడానికి క్రైస్తవులను ఏర్పరచుకోవటం అంటే పుట్టుకతో కాదు సుమా. కొంతమందిని ఇక్కడ నుంచే కొంతమందిని రక్షించుకొని వారి ద్వారా ఇతరులకు తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేసే క్రమమే సువార్తను మీ యొద్దకు తీసుకొచ్చే క్రమం అది. దానికి మహేంద్ర గారు కూడా తెల్లారి లెగిస్తే వీళ్ళకి ఇదే పని అన్నట్టు మాట్లాడుతున్నాడు. బాబు, ఇదే పని. ఎందుకంటే మీరు నశించిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎవరు రమ్మన్నారు? ఒక ఆయన ఉన్నాడు, ఎవరు రమ్మన్నారు, ఎవరు చచ్చిపోమన్నారు, ఎన్ని పనికిమాలిన ప్రశ్నలు. అంటే ఆ విషయం యేసుప్రభువు తెలియదా, క్రైస్తవులు తెలియదా? ఈ ప్రశ్నలు ఎప్పుడు రాలేదా? ఎందుకు అని అంటే, ఎవ్వరు కూడా తమ ఆత్మ నశించిపోకుండా, ఈ లోకంలో ఉన్న కొద్ది కాలమే, నువ్వు ఏమన్నా చేయి, నాకు కొడతావా, తిడతావా, ఓకే, క్రైస్తవులు, ఓకే, అవన్నీ కూడా పట్టించుకోకుండా రేపు నిత్య రాజ్యంలోకి వాళ్ళు అడుగు పెట్టాలి, వారి ఆత్మ అనేది రక్షింపబడాలి అనే ఏకైక ఉద్దేశంతో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము, వారు చెప్పినటువంటి ఒక మాట ప్రకారం, ఆదేశ ప్రకారం వారు వచ్చి సువార్త చెబుతున్నారు. ఎన్ని దెబ్బలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే చెబుతున్నారు. ప్రేమతో మీ వద్దకు వచ్చి మీ ఆత్మీయ జీవితాలకు విలువనిచ్చి, అనగా ఆత్మకు విలువనిచ్చి యేసు ప్రభు గురించి చెప్తుంటే మీరు మతం మారుస్తున్నారు. ఎవరికి అవసరమయ్యా మతం మార్చడానికి? మాకేం పని పాటలేవా? లేకపోతే చేతకారు వాళ్ళు లెక్క అనుకున్నారా? ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క విధానం ఉన్నది. ఓకే. ఎవరిది వాళ్ళకు ఉంది. కానీ దేవుని చేత పట్టబడి, ఓకే, వీటన్నిటికన్నా కానీ మనిషి యొక్క ఆత్మ, మానవుడు చాలా విలువైన వాడని చెప్పని ఆ ఉద్దేశంతో దేవుడు, ఓకే, కొంతమందిని పట్టుకొని రక్షించుకొని ఈ యొక్క సువార్త ప్రతి ఒక్కరికి కూడా, లోకమంతటా కూడా, వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరెవరు వారి యొక్క స్థలాలలో యేసు ప్రభు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక ముస్లిం ఏంది, ఆ కంట్రీ ఈ కంట్రీ ఏంది, ఎక్కడైనా సరే ఆయన ప్రేమను గురించి ప్రకటిస్తున్నారు. సో, ఈ విధంగా ప్రకటిస్తుంటే మతం మారుస్తున్నారు. దాని గురించి కూడా జవాబు ఉన్నది. నేను తర్వాత వీడియోలో వాటి గురించి కూడా చెప్తాను. ఓకే. మతం మార్చాల్సినంత అవసరం కూడా లేదు. ఓకే. కాబట్టి మహేంద్ర గారు కూడా, మీరు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే మీ మీద ఉన్నటువంటి చిన్న గౌరవం కూడా పోయిద్దండి. ఓకేనా అండి? బట్ ఎనీవే, ఆ కరుణ సైదన్ గాడికి, ఆ లలిత గాడికి చెప్తున్న విషయం తెలుసుకొని మీకు ఎవరికి ఏ మొక్క తెలియదు క్రైస్తవ్యం గురించి, తెలుసుకొని మాట్లాడి సావండి. ఓకే. సో, కాబట్టి ఈ సినిమా డైలాగులు ఇవన్నీ కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. గుర్తుపెట్టుకో, భూమియు ఇది లోకమంతటి కూడా ఏదో ఈ స్వాతంత్ర సమరయోధులు, తపస్సు వీరులు, మహర్షులు, అసలు వీళ్ళందరూ సృష్టించిందే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఓకే. ఆయన అనాది కాలం నుంచి, పురాతన కాలం నుంచి ఆయన మరి తను తెలియపరచుకుంటూ వచ్చాడు. ఆయన దేవుడు. ఆయన లేకుండా ఏమీ లేదు. ఓకే. ఆయన లేకుండా ఏమీ లేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ మాట నీకు అర్థమైందంటారా సైతాన్? సో, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ప్రతి భూమియు తన సంపూర్ణతయు, అనగా భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి, లోకంలో ప్రతి ఒక్కటి
అదేవిధంగా లోకమును దాని నివాసులు అందులో నివసించే ప్రతి ఒక్కటి కూడా ప్రతి జీవ కోటి కూడా దేవునివండి. మధ్యలో నువ్వేందా సోది మాటలు చెప్తుంటావు. ఓకే, నీకేదైనా అడుక్కు తిని బతకాలంటే బతుకు. మళ్ళీ మేము ఇట్లా ఉంటున్నాము, మమ్మల్ని ఎట్లా అంటున్నారు అనేది వాస్తవం కదా. ఏదో డబ్బులు అడుక్కుంటున్నారు, అరే నువ్వు బతకడానికే వచ్చాము, అది వాస్తవం. అది ఎట్లాగో నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా. ఓకే, మళ్ళీ పైగా చెబుతూ మాకు ఎవరు లేరు, లలిత్ గారు అంటాడు మాకు ఎవరు లేరు వెనకాల అందరికి ఉన్నారు. అరే మాకుంటే మేము ఇటు ఎందుకుంటాంరా, ఏదో తెల్లవాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, పైనుంచి డబ్బులు వస్తున్నాయి, సపోర్ట్లు వస్తున్నాయి, ఎవరురా ఇచ్చేది, వచ్చి చూడు సరిగ్గా చూసి మాట్లాడు. అసలు వాళ్ళు డబ్బులు ఇస్తే క్రైస్తవులు, ఇండియా ఉన్న క్రైస్తవులు పరిచయం చేయటమైంది. ఎవరికి వాళ్ళు తమ ఉద్యోగం వదిలిపెట్టేసేసి విశ్వాసంతో చేస్తున్నారా తొప్పాస్ ఫెలోస్. ఏం తెలిసిన మీకు అసలుకి. ఇప్పుడున్న క్రైస్తవులు ఇంకా తమ సొంతగా పని చేసుకొని ఉద్యోగాలు చేసుకొని మరీ చేస్తున్నారు. ఓకే, దేవుని యొక్క విధానం వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన గురించి తెలుసుకోవడానికి మీ జీవితకాలం కూడా సరిపోదు. ఒకవేళ మీరేమైనా మారు మనసు పొందుకొని సరిగ్గా ఆలోచిస్తే తప్ప, సరిగ్గా ఆలోచించినప్పుడు దేవుడు కృప చూపించి మీకు తెలియజేస్తే తప్ప మీ జీవితంలో మీ వల్ల కాదు. అసలు యేసు ప్రభుని గురించి కానీ లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఒక లైన్ గురించి అర్థం చేసుకోవడం కూడా మీ వల్ల కాదు. ఓకే, మొన్న ఎప్పుడో ఒక చిన్న వీడియో కూడా చూశాను. ఈ క్రైస్తవ సహోదరులతో డిబేట్ రావడానికి లలిత్ గాడు, అమర ప్రసాద్, ఇంకోటి బొక్కలాడరు భాస్కర్, వీళ్ళు అంటారు ఈ శంషాతో సముద్రంతో పోటీయా. అసలు శంషానే మీకు ఎక్కువ అంటే బైబిల్ శంషానా? అది మీ కథ. మరి బొక్కలాడరు అంటాడు. ఎన్ని చదివిరండి, 25 చదివి వచ్చినట్టు ఎన్ని చదివిరండి. ఈ సోది మాటలు ఎందుకు, ఏం చదివేది, అంత అవసరమా అసలు? అయినా కానీ ఇన్ని గ్రంథాలు ఎందుకు అసలుకి? ఒక 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 మనిషికి జీవిత విధానం నేర్పడానికి, మంచిగా ఉండని చెప్పడానికి ఇన్ని గ్రంథాల? అసలు ఫస్ట్ మీరు చదివారా? ఎందుకు రాయబడ్డాయో తెలుసా ఫస్ట్ మీకు? సరే ఓకే, వేరే నాకెందుకు వదిలిపెట్టేస్తాను. సో కాబట్టి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అని ప్రశ్న వేశారు కదా. అసలు మొత్తం ఆయన, ఈ యొక్క లోకమంతా కూడా అయిందే. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా సృష్టించింది దేవుడే. ఓకే, ఆయన లేకుండా ఎవరు కూడా లేరు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు. ఆయన లేకపోతే ఎవడు లేడు. ఓకే, ఇక నువ్వు పోయి ఇవన్నీ చెప్పుకుంటున్నావు కదా, కుటుంబం నేర్పిందే దేవుడు యేసు ప్రభు. ఓకే, మానవ సంబంధాలు ఎట్లా ఉండేవి నేర్పింది బైబిల్, ఆయన మాట. ఆయన అక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. అది తెలుసుకో. వీళ్ళు నేర్పారు, ఏది నేర్పలే. ఓకే, ఎవరు మహాభారత రాశారు కదా, వాళ్ళని పుట్టించింది కూడా దేవుడే. ఓకే, ఆయన లేకుండా ఏమీ లేదు. ఓకే, కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే అసలైనటువంటి విషయాలు మొత్తం కూడా అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియపెట్టకుండా మతోన్మాదంతో ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా సినిమా డైలాగ్ రాసుకొని చెప్తూ ఉంటే ఇంటర్గేట్ పిచ్చోళ్ళు ఎవరు లేరు నాయన. పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళకి ఏంది అవుతుందేమో. ఓకే, సో యేసు దేవుడు, ఆయన దేవుడు, ఆయన ఇక్కడ అక్కడ అనేటువంటి ఆ మాటే మూర్ఖపు మాట. ఓకే, ఎక్కడ, అరే దేవుడు ఇక్కడక్కడ ఎందుకు ఉంటాడా? కరోనా సైతాన్ ఒక ప్లేస్లో ఉంటాడా? ఆయన అంతటా ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఏది, ప్రాంతం ఆయన తెలియదు అసలుకి. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు ఆయన. దేవుడు అక్కడక్కడ ఉంటుందా తొప్పాస్ ఫెలో? అరే కరోనా సైతాన్, కరోనా గర్ సైతాన్ అక్కడెక్కడ ఉంటుందిరా? ఎక్కడ అంటే ఇది ఈ ప్రాంతాల మధ్య, మతాల మధ్య భేదాలు రాజేసి ప్రజల మధ్య, మతాల మధ్య స్విచ్ పెట్టం కదంటారా. నువ్వు మళ్ళీ బయలుదేరావు. అది ఎందుకో మరి కొంతమంది సహోదరులు, హిందూ సహోదరులు గమనించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా నేను చెబుతున్న కరోనా సైతాన్ గాడు ఇట్లాంటి సినిమా డైలాగులు పెట్టి వ్యక్తుల మధ్య, మతాల మధ్య స్విచ్ పెట్టడానికి మాత్రమే వీడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది సాతానుడు నాశనం చేయడానికే వస్తాడంట. ఈ కరోనా సైతాన్ గాడు ప్రతి మంచి సంబంధాలను, కుటుంబ సంబంధాలను, వ్యక్తి సంబంధాలను, స్నేహ సంబంధాలను, మతాల మధ్య, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను నాశనం చేయడానికే వీడు వచ్చాడు. మధ్యలో మళ్ళీ వీడు కూడా దూరాడు, లలిత్ కుమార్ గారు కూడా. వారి మాట విని ద్వేషం పెంచుకుంటే మీ జీవితాలన్నీ కూడా దుర్భరంగా మారిపోతాయి. చాలా నష్టపోతారు చెప్తున్నాను.
వాడి మాటలు పక్కన పెట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. నిజమైన దేవుని యొక్క మాటలు వినండి. ఓకే, ఆ యేసు ప్రభు ఎవరో ఏంటో తెలుసుకోండి. జీవితాలు ధన్యమవుతాయి. అలాంటి కృప దేవుడు మీకు అందరు కూడా ఇచ్చునుగాక. దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా సమాధానం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.